టాప్ 4 PMలోని టాప్ 4 న్యూస్ చూద్దాం. మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ముక్కుపాదం మోపుతోంది. దీంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో యుద్ధ మేఘాలే అలుముకుంటున్నాయి. ఇటు పోలీసులు అటు మావోయిస్టుల సవాళ్లు ప్రతి సవాళ్లతో దాడులకు సిద్ధమవుతున్నారు. కర్రెగుట్టలో తలదాచుకుంటున్నామంటున్న మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఎక్కడున్నా వేటాడుతామంటూ కేంద్రం యాక్షన్ ప్లాన్కు సిద్ధమవుతుంది. కర్రెగుట్టలో కదలికలను గుర్తించిన ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు వారిని ఏరివేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్ని వైపుల నుంచి కర్రెగుట్టలను దిగ్బంధించాయి. ఆదివాసీల నుంచి మావోయిస్టులకు సాయం అందకుండా కూడా కట్టుదిట్టం చేస్తున్నారు. ఇక ఏ కారణం చేతనైనా వారు కిందికి వస్తే మట్టు పెట్టేందుకు మకం వేశారు. బీజాపూర్ జిల్లా ఉసూర్ బ్లాక్లోని కర్రెగుట్టలో 2000 మందికి పైగా మావోయిస్టులు తలదాచుకున్నారని నిఘా వర్గాల సమాచారం. దీంతో దేశ చరిత్రలోనే అతి పెద్ద ఆపరేషన్ని లాంచ్ చేసేందుకు భద్రతా బలగాలు సమాయత్తమతం అవుతున్నాయి. మావోయిస్టులపై కేంద్రం ముక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు నాడు తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి, దేశంలోనే తొలిసారి ఇంతమంది మావోలను ఒక మట్టు పెట్టేందుకు కూడా కేంద్రం చాలా మొండి వైఖరితో దిగుతోంది. ఈ నేపథ్యం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి యుద్ధ మేఘాలు అనుకున్నటువంటి ఒక పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కూడా ఎగబాకాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ మధ్య ప్రాంతంలో ముఖ్యంగా దంతెవాడ, బీజాపూర్, ఛత్తీస్గఢ్, నారాయణపూర్ జిల్లాలో విస్తరించినటువంటి అబుజ్మాడు అట్లాగే దండకారణ్యం ప్రాంతంలో మాత్రమే ఎన్కౌంటర్లు కొనసాగాయి. కానీ నిర్బంధం పెరిగిపోవడం వల్ల కావచ్చు, అక్కడ నిఘా వ్యవస్థ ఏర్పాటు వల్ల కావచ్చు, బేస్ క్యాంపులను అత్యధికంగా కేటాయించి కేంద్ర ప్రభుత్వం ఒక సవాల్గా తీసుకుని మావోయిస్టులను ఏరివేస ప్రక్రియ చేస్తుండడం వల్ల కూడా కావచ్చు, మొత్తం అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వైపు కదులుతున్నట్టుగా ఒక స్పష్టమైన సంకేతం ఉంది. గడిచిన ఏడాది కాలంగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ సాగుతుంది. ఒక 2-3 యాక్షన్ టీంలను తెలంగాణ ప్రాంతంలోకి పంపడం, వారిని తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు అట్లాగే గృహహత్యలుగా గుర్తించి ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తాజాగా కర్రెగుట్టల మీద కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు చేరుకొని దాదాపు ఒక 2000 మందికి పైగా మావోయిస్టులు ఈ ప్రాంతంలో బస్ చేసినట్టుగా నిఘా వర్గాల నుంచి కూడా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే అటు బీజాపూర్ జిల్లా నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం కావచ్చు, చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల నుంచి కావచ్చు, ఇటు తెలంగాణ నుంచి అటు ఛత్తీస్గఢ్ నుంచి ఏకపక్షంలో ఏకకాలంలో దాడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక స్కెచ్ వేసినట్టుగా కనపడుతుంది. నేరుగా కర్రెగుట్టల మీదకే భద్రతా బలగాలను పంపేందుకు సమాయత్తం అవుతుంది. అటు మావోయిస్టులు కూడా చాలా సీరియస్ గా ఈ యాక్షన్ తీసుకున్నారు. ఎవరు కర్రెగుట్టల వైపు రావద్దంటూ సాధారణ ప్రజలకు ఒక హెచ్చరిక లేఖ కూడా విడుదల చేశారు. ఎందుకంటే ఇక్కడ మేము బాంబులు పెట్టాం, మా ప్రాణ రక్షణ కోసం అటవీ చుట్టుపక్కల మొత్తం బాంబులు పెట్టాం కాబట్టి వేట కోసం కావచ్చు, షికారు కోసం కావచ్చు, లేదంటే అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం కావచ్చు, ఎవరు కూడా ఇటువైపు రావద్దు అంటూ ఒక హెచ్చరిక లేఖ విడుదల చేసి యుద్ధానికి సిద్ధమంటూ మావోయిస్టులు కూడా కాల్దూతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పక్క శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టులు సంకేతాలు పంపుతున్నప్పటికీ కూడా కేంద్రం ఏకపక్షంగా మొండిగా పోతున్నట్టు కనిపిస్తా ఉంది. ఏరివైతే లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా మావోయిస్టులు దట్టమైన కీకారణ్యంలోకి వెళ్తున్నారు. కర్రెగుట్టలను ఆవాసంగా చేసుకున్నారు. అటు బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ ఏరియాను ఆవాసంగా చేసుకుని ఈ కేంద్ర బలగాలతో తలపడుతున్నారు. శోభన్. రైట్ సమా, థ్యాంక్ యూ. పోలీసులు మావోయిస్టుల సవాళ్లు ప్రతి సవాళ్లతో అటు తెలంగాణ ఇటు ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాల సరిహద్దులో కూడా యుద్ధ మేఘాలు కలుముకున్నాయి. ఎక్కడున్నా కానీ వేటాడుతామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రతి సవాల్ విసిరిన నేపథ్యంలో మావోలందరిలో కూడా ఒక హై టెన్షన్ నెలకొందని చెప్పాలి.